సార్ వచ్చేస్తున్నాను. 10 minutesలో ఉంటాను. అయ్యో నో సార్, కొంచెం వెయిట్ చేయండి సార్. దగ్గరలోనే ఉన్నాను. డ్రైవర్, ఆడిటర్ గారు లేట్ అయితే బయటికి వెళ్ళిపోతారు. త్వరగా పద. అలాగే మేడం. ఆఫీసర్, ఆఫీసర్, ఆఫీసర్. ఆపమంటారా మేడం? వద్దులే, ఆడిటర్ గారు వెళ్ళిపోతారు. పోనీగో. సరే మేడం. ఆఫీసర్ ఇక్కడేం చేస్తున్నారు? సార్, ఇతనే ఆ ఇంటికి పాలు పోసేది. పేరు నారప్ప. నమస్కారం సార్. నమస్తే నారప్ప, నేను చెప్పినట్టు చేయాలి. పాలు పోసుకునేవాడిని, నాకు ఇవన్నీ ఎందుకయ్యా? నువ్వేం చేయాల్సిన పని లేదు. రోజు నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఏం చేస్తావో అదే చెయ్యి. మిగిలింది మేము చూసుకుంటాం. అట్టగేనయ్యా. శ్రీనివాస్, లెట్స్ మూవ్. సార్, ఏంది మే ఎంత డబ్బు? తాతయ్య ఉంటున్న ఇల్లుని తాకట్టు పెట్టాను. తాకట్టు పెట్టినావా? ఆస్తులదేముంది, శౌర్యం మీద కేసు గెలిస్తే ఎంత కావాలంటే అంత లాక్కోవచ్చు. సిద్ధు, ఈ డబ్బుతో న్యాయాన్ని కొనలేవా? న్యాయాన్ని కొనడం కష్టం, కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు డబ్బుతో కొనలేవు, కానీ అన్యాయాన్ని గెలిపించొచ్చు. దానికి డబ్బు చాలు. ఏం చేయాలని నీ ఉద్దేశం? ఇప్పటికిప్పుడు మనకు సరైన లాయర్ దొరకాలి శామ్. శౌర్య అంటే అందరికీ మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఆ లాయర్ కోటేశ్వరరావునే పట్టుకోవాలి. ఆయన నువ్వు కలిస్తే ప్రాబ్లం కదరా. ఇప్పుడేం చేద్దాం? నేనే వెళ్ళి కలుస్తాను. దిగు. అమ్మగారు పాలు. అమ్మా పాలు. ఇయ్యాలప్పుడు పాలేంది? ఏందమ్మే
పొద్దుగాల పాలు తీసుకోలేదా ఏంది? నువ్వు గుడికి పోయావు, నేను పడుకుని నిద్రపోయాను. ఉదయం తలుపు తీలేదని మళ్ళీ వచ్చినట్టున్నారు. అట్నా? అమ్మా పాలు. అమ్మా ఉదయం కూడా పాలు తీసుకోలేదు. నేను బావాలా? వచ్చి తలుపు తీయడమ్మా. శౌర్య, ఏంటిది? ఏం తెలియనట్టు నటించక సంపద. సిద్ధుగాడు స్టేషన్లో నాటకాలాడి తప్పించుకున్నాడు. నువ్వెక్కడుంటే వాడు అక్కడే ఉంటాడని నాకు తెలుసు. వాడేడి చెప్పు. ఏంటి నువ్వింకా డ్యూటీలో ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు? పైగా సర్వీస్ రివాల్వర్తో వచ్చా? నీలాంటి వాళ్ళ వలన నా జాబ్ పోతుంది అనుకుంటున్నావా?
నేను మళ్ళీ నా పోలీసు యూనిఫామ్ వేసుకుంటాను. అది నువ్వు చూస్తావు. వాడిని మర్యాదగా బయటికి రమ్మను. ఆ సిద్ధుగాడిని నాకు అప్పగించి మర్యాదగా కేసు విత్డ్రా చేసుకుంటే బతికిపోతావు. లేదంటే వాడితో పాటు నువ్వు చస్తావు. వాణ్ణి బయటికి రమ్మంటావా లేదా? రై సిద్ధు, బయటికి రారా. ఈ రోజు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. రా బయటికి. ఏందబ్బా ఇది? ఆడోళ్ళని ఇంటి మీదకొచ్చి ఈ రచ్చ ఏందని కదా? నువ్వు వెట్టినా గాని చేసినావనుకో, నేను నీ పై అధికారి కాడికి పోవాల్సి ఉంటది. వాణ్ణి కాదు, ముందు నిన్నేసేస్తే వాడు బయటకు వస్తాడు. సార్ ప్లీజ్ ఎమోషన్ అవ్వద్దు. ప్రాబ్లం అవుతుంది. వాడు ఇంట్లోనే ఉంటాడు. ఇల్లు సర్చ్ చేద్దాం. వాడు మన నుంచి తప్పించుకోలేడు. సరే, నువ్వు అటెళ్ళు వెతుకో. ఓకే సార్. రై సిద్ధు, సిద్ధు ఆగు. సిద్ధు ఆగు. వాడితో కలిసి ఎన్ని నాటకాలు ఆడతావో ఆడు. కానీ మీ ఇద్దరికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేది మాత్రం నేనే. మైండెడ్. పద శ్రీనివాస్. కన్నయ్య, 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 కన్నయ్య. ఆఫీసర్ ఫోన్ తీయటం లేదు, అమ్మ కూడా ఫోన్ తీయడం లేదు. ఏమైంది? కన్నయ్య, 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 కన్నయ్య. సార్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ఆ సంపదను చూస్తే చాలు నా కోపం పెరిగిపోతుంది. మీ ఎమోషన్లో తప్పులేదు సార్, బట్ మీలాంటి ఆఫీసర్ తప్పు చేయకూడదు. అందుకే మిమ్మల్ని ఆపాను. సారీ సార్. ఇట్స్ ఓకే.
పదండి సార్, మిమ్మల్ని డ్రాప్ చేసి స్టేషన్కి వెళ్తాను. కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను, కాసేపు ఆగి నేనే వెళ్తాను. యూ క్యారీ ఆన్. ఓకే సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్. నో సార్, మీలాంటి ఆఫీసర్కి నేను హెల్ప్ చేయగలగడం నా అదృష్టం. ఉంటాను సార్. ఛే, ప్రతిసారి ఇలాగే మిస్ అవుతున్నాడు. ఆఫీసర్, ఏంటి ఆఫీసర్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు? ఫోన్ చేసావా? సారీ కళ్యాణి. అవును, నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్ పని మీద వెళ్తూ ఇందాకే చూశాను, బట్ ఆగడం కుదరలేదు. ఏంటి ఆఫీసర్ అంత సీరియస్గా ఉన్నారు? సిద్ధుగాడు దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. ఛా, ఈసారి తప్పించుకున్నాడనుకోండి, అలా ఎన్నిసార్లు తప్పించుకుంటాడు చెప్పండి? ఇప్పుడు ఆ సిద్ధుగాడిని ఎలాగైనా లాక్ చేయాలి. ఛా, మీరు చేస్తారు, చేయగలరు కూడా. ఆ సిద్ధు గురించి ఆలోచించి మీరు టెన్షన్ అవడం ఏంటి? గట్టిగా గాలి పీల్చి అలాగే నా కళ్ళలోకి చూడండి. ఎందుకు? మీరు కూల్ అవ్వడానికి. ఒక్కసారి ట్రై చేయండి, చెప్తాను. చూసారా, మీ మొహంలో ఆ టెన్షన్ తగ్గింది. ఆఫీసర్, ఇలా ఆవేశపడ్డం వల్ల ప్రయోజనమేమీ ఉండదు. మీ హెల్త్ పాడవటం తప్ప. ఆ సిద్ధుని పట్టుకుంటారు, కోర్టులో గెలుస్తారు, మళ్ళీ మీ జాబ్లోకి మీరొస్తారు. ఆ నమ్మకం నాకుంది. నీలా పాజిటివ్గా ఆలోచించే అమ్మాయి నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. అయ్యో ఆఫీసర్, ఇది రోడ్. అయితే ఏంటి, నా వైఫ్ని నేను దగ్గరకు తీసుకున్నాను, కావాలంటే ముద్దు కూడా పెట్టుకుంటాను. మీరు మరీ రౌడీ పోలీస్ అయిపోతున్నారు. ఎస్, ఐఎమ్ ఎ రౌడీ పోలీస్. ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అమ్మా, హలో అమ్మా. కళ్యాణి, కళ్యాణి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? కన్నయ్య, కన్నయ్య కనిపించట్లేదు కళ్యాణి. ఏమైంది కళ్యాణి? కన్నయ్య కనిపించట్లేదా? కన్నయ్య కనిపించకపోవడం ఏంటమ్మా? ఎటు? ఏమైందమ్మా? ఇంట్లోనే ఆడుకుంటున్నాడు, సడన్ గా కనిపించట్లేదు. అమ్మా, ఇల్లంతా వెతుకుతున్నావు, ఎక్కడ కనిపించట్లేదు. ఏమయ్యాడో తెలియట్లేదు. నేను వచ్చే ముందు కూడా ఆడుకుంటూనే ఉన్నాడు కదా. అదే శౌర్య, ఇందాకటి వరకు ఇక్కడే ఉన్నాడు, సడన్ గా మాయమయ్యాడు. ఆఫీసర్, అమ్మా సరిగ్గా వెతకండమ్మా. ఎక్కడికి వెళ్తాడు? మేమిప్పుడే బయలుదేరుస్తున్నాం. పదండి పద. పదండి ఆఫీసర్. శౌర్య, నాకు ఇల్లు లేకుండా చేశావు, రోడ్ల వెంట తిప్పించావు, నన్ను ఊరు కాని ఊర్లో నీకు భయపడి చాటుగా బ్రతికేలా చేశావు. నా మీద చెయ్యి చేసుకుని మరీ నన్ను జైల్లో పెట్టించావు, నాతో గుండు కొట్టించావు.
నాకంటూ ఒక చోటు నీడా లేకుండా నన్ను ఎక్కడెక్కడో తిప్పుతున్నావు. వదలను శౌర్య. నన్ను ఎన్ని దెబ్బలు కొట్టిన నిన్ను చావు దెబ్బ కొట్టకుండా ఖచ్చితంగా వదిలిపెట్టను. నేను చెయ్యబోయే పనికి నీకు పిచ్చెక్కిపోతుంది శౌర్య. నేను కొట్టే దెబ్బకి నువ్వు కళ్యాణి అల్లాడిపోతారు. చూస్తూ ఉండు. అమ్మా కనిపించాడా? ఎక్కడా లేడు. అన్నయ్య బాబు కనిపించాడా? లేదమ్మా. అమ్మా కనిపించాడా? అమ్మా లేదు శౌర్య. కనిపించకపోవడం ఏంటమ్మా? అవును శౌర్య, ఇల్లంతా వెతికాం, ఎక్కడా లేడు.